అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి డైవర్ట్ పాలిటిక్స్ కులం మీద గుద్దారు. ఈసారి తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూ, లడ్డు కల్తీ నెయ్యి ఇష్యూ మార్చడానికి జగన్ అండ్ బ్యాచ్ కాపు కులాన్ని బలిపశువుని చేస్తూ ఉందా, కాపు కులాన్ని వాడుకుంటా ఉందా? లడ్డు సిట్టు విచారణలో కల్తీ జరిగిందని చెప్పి క్లారిటీగా ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పోటీలు పెట్టి గుళ్ళో కడగడాలు, గుళ్ళో కొబ్బరికాయలు, ఫ్లెక్సీలు వేసి నానా యాగి చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు చేసిన తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తున్నారని చెప్పి మేమందరం కూడా చెప్తుంటే కూటమి ప్రభుత్వం దానికి వాళ్ళు లడ్డూని తప్పించడానికి ఈ రోజుల్లో ఒక మనిషిని తిడితేనే ఎలాంటి పరిస్థితి మనకు తెలుసు. ఒక మనిషిని తిడితేనే వాడిపై దాడి చేయడము, లేకపోతే ఖండించడము, కేసులో పోలీస్ స్టేషన్లో పెడతారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు మాట తింటారా అని తిట్టినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఆ రోజు జగన్ అన్నాడు డైలాగు, మా కార్యకర్తలను తిడితే బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఎవరికైనా వస్తుంది బీపీలు. మేము దాని గురించి మాట్లాడడం కన్నా ఇక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా ఒక క్లారిటీగా చెప్పిన విషయం అంటే, కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది. ఇది బాగా వైరల్ చేస్తున్నారు వాళ్ళు. ఈయన కాపు నేత అంట, కాపులకి పెద్దంట, ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి, కాపుల్ని రెచ్చగొట్టడానికి, మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం. మీకు ఒక వాయిస్ వినిపించాలి, వినబడుతుంది అనుకుంటా. చూడండి, కొంచెం జూమ్ చేసి మీరు చూస్తే బాగుంటుంది అనుకుంటా. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అది ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సరిగ్గా అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు. కాపులు తాగుబోతోలు, కాపులు మాంసం తింటారు, నిద్రపోతూనే ఉంటారు, రాజకీయానికి పనికిరారు అని ఈ కాపు నేత కాపులు అన్నాడు. ఈరోజు అదే అంబటి రాంబాబు అనేకసార్లు కామెంటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైన్ చేశాడు, నిత్య పెళ్లి కొడుకు. చూసారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైన్ చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అని దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు, ఇది ఒక టైటిల్ వర్షంలో ఉంది. తాళి ఎగతాళి, ఇది కూడా పరిశీలి. ఇలా చాలా కామెంట్లు చేస్తే ఆ రోజు ఈ వైసీపీ కాపు నేతలు, ఇప్పుడు కాపు కులం పెద్దలని చెప్పి మాట్లాడుతున్న కాపులంతా ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకి వచ్చి దూరుతాం, మీ బెడ్రూమ్లోకి వస్తామని మాట్లాడితే కూడా ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో పోలీసులు నిర్బంధిస్తే ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని బార్డర్లో ఆపేసి రోడ్డు పైన పడుకొని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు? వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈరోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చి ఆయన కాపు నేత అంట. కాపుళ్ళు ఆయనే చెప్పచ్చు, తాగుబోతాలు ఇంత మటన్ తింటారు, నిద్రపోతారు అని ఆయన చెప్తాడు. కాపులు రాజకీయాలు పనికిరాని అంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు. ఈరోజు మేము అడుగుతున్నాం, అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కూతుర్ని కూడా అడుగుతున్నాం, ఏమమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే, ఆ రోజు బోరగడ్డ అనిల్ కానీ ఇంకోటి కానీ వెధవలంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తురాలేదు. మీ కాపు కులాన్ని మీరు మాట్లాడలేదా?
పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని మాట్లాడినారు, చిరంజీవి గారు కుటుంబాన్ని మాట్లాడినారు, మీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తామన్నారు. ఆ రోజు ఏమయ్యారు మీరింత వైసీపీ కాపులు? ఈరోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు? అంటే వైసీపీ నేతను పెట్లా, సిగ్గుండాలి వైసీపీ బ్యాచ్కి, కాపు నేత అంట. ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్లో కాపులకు న్యాయం చేశారా? 27 కేసులు పెట్టారు నా మీద, ఇన్నిసార్లు జైలు పంపించారు. నేను కనపల్లా అప్పుడు కాపు బిడ్డగా మమ్మల్ని ఆదుకోవాలని తెలియదా నీకు? పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల్లో కాపులు ఎంతమంది ఇబ్బంది పెట్టినారు మీరు? వాళ్ళ ఆస్తులు కాజేశారు, కేసులు పెట్టినారు, దాడులు చేసినారు. ఆ రోజు కాపులు కనపలేదా? ఒక కాపు కార్పొరేషన్లో ఎంత నిధులు ఇచ్చారు? కాపులకి ఏ విధంగా న్యాయం చేశారు? కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారా మీరు? ఏమీ చేయలేదు. ఈరోజు ఆ రోజు నోరు లేని అంబటి కానీ ఇంకోరు కానీ ఈరోజు కాపులని బీసీలని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వామ్మో నటిస్తారు, ఏడుపులు, వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. అంటే ఎవరు నమ్మరమ్మా? అంబటి కుటుంబ సభ్యులకి వైసీపీలు చెప్తాను, ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. మీరు కేవలం లడ్డూ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిద్రపోతున్నారు బెడ్షీట్ కప్పుకొని. ఇదే అంబటి రాంబాబు చెప్పినట్టు మద్యం దాగి మటన్ తిని పడుకున్నారా మీరు? ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మరొకసారి కాపులపైన దాడికి ప్రయత్నిస్తూ ఉంది వైసీపీ. దాన్ని వాళ్ళే చేసి ఇంకో కులానికి అంటగట్టడం ప్రయత్నిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సరే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఒక వ్యక్తిని తప్పు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే కులానికి అంటగట్టద్దండి, కులానికి సంబంధం లేదు. ఇది అంబటి రాంబాబు ఎట్లా మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేస్తాడు. అంబటి రాంబాబు రేప్